హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేసి మనకి 36, 38 సైజుల వారికి, అలాగే చిన్న సైజుల వారికి కూడా ఎలాగా మెజర్మెంట్లు చేసుకోవాలో కటింగ్లు వివరంగా చెప్తాను. అలాగే వీడియో కూడా మీకు అర్థమయ్యేలాగానే, చాలా స్పీడ్ అయిపోతుంది అంటున్నారు కదా, కొంచెం తగ్గించండి కటింగ్లు అయితే. చూడండి, ఈ బ్లౌజ్కి లైనింగ్ వేయడం లేదు. ఇది మొక్కమల్లి క్లాత్ అని మీకు తెలుసు కదా. కింద ఈసులు ఉన్నాయి చూడండి, అవైతే కట్ చేస్తున్నాను. ఒక పావించి గీసి తిరగేసి ఫోల్డ్ చేశాను, మీకు మార్కింగ్లు నీట్గా కనపడాలనేసి. లైనింగ్ కావాలంటే మీరు వేసుకోవచ్చండి. లైనింగ్ ముందుగా ఇలా కట్ చేసేసుకోవాలి, మెజర్మెంట్లు తీసుకుని లైనింగ్ వేసుకునే వాళ్ళు. ఓకేనా? ఇదిగోండి, హైట్ వచ్చేసి 15 తీసుకున్నాను నేను. బ్లౌజు హైటు, అలాగే కింద నడుం పట్టి కుట్టడానికి ఖర్చు, పైన షోల్డర్ కుట్టడానికి ఖర్చు, మొత్తానికి అన్నీ కలిపి 15 మార్కింగ్ చేశాను హైట్. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38 అండి. 38లో 4వ భాగం 9.5కి మార్కింగ్ చేసి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకి మార్కింగ్ చేశాను. సేమ్ మీ సైజు ఏదైనా సరే చెస్ట్ కొలత తీసుకుని మార్కింగ్ చేసుకోవడమే. ఇది చెస్ట్ కొలత 9.5కి మార్కింగ్ చేశాను, ఖర్చుకి 2 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడతో మనకి హైటు అండ్ వెడల్పు మన బ్లౌజ్కి కావాల్సిన వెనక భాగం మొక్క అయితే వచ్చేసింది. ఇలా స్క్వేర్లా గీసి వేసుకుందాము. ఈ ఖర్చుకి ఇంత 2 ఇంచులు తీసుకున్నట్టు ఇది కూడా గుర్తుగా అలా గీసి వేసేసుకోవాలి లైన్స్. ఫుల్ షోల్డరు 14 అండి. అందులో సగం 7కి మార్కింగ్ చేస్తున్నాను. మీ ఫుల్ షోల్డర్ ఎలా కొలుచుకోవాలంటే ఆ భుజం నుంచి ఈ భుజం వరకు కొలవాలి, టేప్ పెట్టి అందులో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. అదే 7ని చంకడవునికి మార్కింగ్ చేశాను, స్క్వేర్ గీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1.5కి మార్కింగ్ చేస్తున్నాను. సంక రౌండ్ తీయడానికి సంకలోతు 1 గుర్తు పెట్టుకోవాలి. చిన్న సైజుల వారికి అంటే 30 నుంచి కిందకున్న వాళ్ళకి, 30 ఉన్న వాళ్ళకి కూడా 1.5 పెట్టుకోవాలి. ఇంకా 30 నుంచి పైకి ఉన్నాయన్నీ 1.5 పెట్టేసుకోండి. సంకలోతో ఒకటే గుర్తుపెట్టు. చూడండి, బోట్ నెక్కి ఎప్పుడు కూడా షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. చిన్నది కావాలంటే 2.5, పెద్దది కావాలంటే 3 పెట్టుకోవచ్చు. అయితే డౌన్ వచ్చేసి 3.5కి మార్కింగ్ చేశాను. కావాలంటే 4కి మార్కింగ్ చేసుకోవచ్చు. 4 దాటకూడదు బోట్ నెక్లకి. దాటిందంటే చంక కొలతల దగ్గర అన్నిటి దగ్గర తేడా వచ్చి బ్లౌజ్ కుదరదు. ఇదే గుర్తు. మెడ కావాలంటే ఇదే స్క్వేర్లో డౌన్గా అలా పెంచుకోవచ్చు, కానీ కిందకి రాకూడదని చూపించాను. అక్కడి నుంచి 1.5కి కిందకి మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి మీకు ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి, కింద నుంచి నడుముకి నేను 4కి మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం పెద్ద నడుము కావాలంటే 4.5 మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ ఏదైతే ఉందో అంటే ఈ వెడల్పులోనే మీరు ఇంత మెడ పెట్టుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం అది. ఆ వెడల్పు గీత దాటిందంటే పెద్ద పెద్దవి అయిపోతాయి మెడలు, అందుకే చెప్తున్నాను. చూడండి, ఇక్కడ డ్రాప్ మెడ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. డైమండ్ మెడ పెట్టుకోవచ్చు. నేనైతే ఈ సింబల్, మనకి హార్ట్ సింబల్ మెడ పెట్టాను. చూడండి, చంకల వైపు ఇలా పావించు డౌన్ తీయాలి షోల్డరు. ఈ బోట్ నెక్లకి, హై నెక్లకి ఇది మర్చిపోవద్దు. కింద డాట్కి 4కి మార్కింగ్ చేస్తున్నాను. నడుము దగ్గర నుంచి ఎదరికి 4కి మార్కింగ్ చేసి అటు ఒక 6 ఇంచు, ఇటు ఒక 6 ఇంచు, మొత్తం 1 ఇంచు డాట్కి. హైట్ అయితే 4.5కి మార్కింగ్ చేసి ఇలా క్రాస్గా కలిపేసుకుంటే అదే డాట్ మనకి. ఇక్కడి నుంచి మనం ఒక 6 ఇంచు వరకు ఇలా చంకల వైపు అలా క్రాస్ తీసేయాలి. బ్లౌజు ఫిట్టింగ్ బాగుంటుంది. అంతే, కట్ చేసేసుకోవడమే. బ్యాక్ అయితే నీట్గా రెడీ అయిపోయింది. ఫ్రంట్కి అయితే వెళ్దాము. ఫ్రంట్లోనే మనకి చిన్న సైజుల వరకు ఎంత తీసుకోవాలి, పెద్ద సైజులు ఎంత తీసుకోవాలి అని చెప్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫుల్ షోల్డర్లో సగం తీసుకుంటున్నారు కదా షోల్డర్ మార్కింగ్. నాకైతే ఫుల్ షోల్డర్ 14, అందులో 7 మార్కింగ్ చేశాను కదా, అదే 7ని సంక డౌన్కి దింపేయాలన్నమాట. అంటే ఒకవేళ మీకు 8 వచ్చినా, 6.5 వచ్చినా, 7.5 వచ్చినా సేమ్ షోల్డర్కి ఎంత పెట్టారో అది సంక డౌన్కి దింపేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంక లోతు మాత్రమే పెద్ద సైజులు అన్నిటిలో 1.5 పెట్టేసుకోండి, చిన్న సైజులకి 1.5 పెట్టేసుకోండి. ఇదే గుర్తుపెట్టుకుంటే చాలు. బోట్ నెక్, హై నెక్ బ్లౌజులు కటింగ్ వచ్చేసి నేను బ్యాక్ పెడుతున్నానండి హుక్స్, అందుకని నడుము దగ్గర సపరేట్ చేసేసాను కట్టించేసి. ఓకేనా? ఇదిగోండి, ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని చుట్టూరు మీకు షోల్డర్ డౌన్ అన్నీ, చంకలు అన్నీ ఎలా ఉన్నాయో అలా వేసేసుకుని బ్యాక్ తీసేయండి. ఫ్రంట్ ఓపెన్ లేదండి, ఎదర కలిసి ఉన్నట్టుగా వేసుకోవాలి క్లాత్. ఇక్కడ మనం చంక లోతు 1 ఇంచు తీసేయాలండి. 1 ఇంచు వరకు తీస్తే ముడతలు రాకుండా ఉంటాయి మీకు ఎదర చంకలు. ఓకేనా? ఇదిగోండి, మీకు ఈ మెడ ఎలా ఉందో అలాగా షోల్డర్ డౌన్లు అన్నీ ఒకేలా వచ్చేస్తాయి. బ్యాక్ నుంచి మీకు తీయవలసింది ఏంటి, చంక లోతే 1 ఇంచు తీసుకోవాలి, అంతే. చంకలో తీసాక కిందకు వచ్చేసి కింద మార్కింగ్లు చూద్దాం. దోమలు వచ్చేసినాయి అండి బాబు బేబచ్చంగా. ఇక్కడ చూడండి, 3.5కి మార్కింగ్ చేయండి మీరు డాట్ వేయడానికి. 3.5కి మార్కింగ్ చేసి అక్కడి నుంచి షేప్ కావాల్సిన క్లాత్ 2 ఈ డాట్కి తీసుకునే క్లాత్ ఛాతి పెద్దగా ఉంటే పెంచుకోవాలి. ఓకేనా? అంటే
పెద్దగా ఉంటే 2.5 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. చూడండి ఇలా ఎదరికి 3.5కి మార్కింగ్ చేసుకుని పైనుంచి 10.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ 10.5 పాయింట్ అనమాట, డాట్ పాయింట్. 36, 38 సైజులకి 10.5 సరిపోతుంది. చూడండి అవతల వైపు డాట్ హైట్ 2కి మార్కింగ్ చేసి ఇలా క్రాస్గా కలుపుకోవాలి. ఓకేనా. ఇక్కడ నేను 10.5 మార్కింగ్ కోసం చెప్తున్నానే, అది 38, 36 ఈ పెద్ద సైజులకి 10.5 పాయింట్ సరిపోద్ది. చిన్న సైజుల వారికి 9.5, 10. ఓకేనా. ఇదే ఈ పాయింటే గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా. ఇదిగోండి 1 ఇంచు వరకు ఇటు క్రాస్ తీసుకోవాలండి షేప్ కోసం. అటువైపుకు 1 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్కి తీసామే అలాగా ముడతలు రాకుండా ఉంటాకి. ఇక్కడ చూడండి మనం 1.5కి మార్కింగ్ చేసి పైన ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ వేస్తాం దానికి, ఇక్కడ పెద్ద డాట్కి ఈ 1.5 అన్నట్టు. అర్థమైంది. ఇప్పుడు మీకు ఎక్కువ తీసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే నిదానం మొక్కలు కాబట్టి ఇవి సాగవు కాబట్టి తీసుకోవాలి షేప్కి కంపల్సరీ. ఇదిగోండి ఇలా గీసి వేసుకుని కట్ చేసుకోవడమే. చూడండి ఒక విషయం చెప్పుకుందాము. బ్యాక్ పార్ట్కి షోల్డర్ ఎంత వచ్చిందో అంతా చంకడోని దింపుకుంటాం. అదొకటి చంకలోతోటి గుర్తుపెట్టుకోవాలి. మరి ఫ్రంట్కి వచ్చేసి ఈ షేపు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. చిన్న సైజుల వారికి ఎంత, పెద్ద సైజుల వారికి ఎంత అనేది. ఈ షేప్ పాయింట్లు గుర్తుపెట్టుకుంటే షేప్ నీట్గా కుదురుతుంది. ఓకేనా. ఇదిగోండి నీట్గా కట్ చేసేస్తున్నాను. ఎంత వచ్చింది నాకు? 38కి 10.5 వచ్చింది షేప్ పాయింట్. అంటే దాన్ని బట్టే షేపు హైటు అన్నీ వస్తాయి అన్నట్టు. అర్థమైందా. ఇదిగోండి నీట్గా మనకి ఫ్రంట్ అయితే అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ మాత్రం మిస్ అవ్వద్దు. బుట్ట హ్యాండ్స్ అండి. అలాగే ఎలాస్టిక్ వేస్తున్నాను, దీనికి మోడల్ ఎలాస్టిక్ ఇస్తున్నాను కాబట్టి స్టిచ్చింగ్ వీడియో అసలు మిస్ అవ్వద్దు. రేపొద్దున పెట్టుకుందాం స్టిచ్చింగ్ వీడియో. ఇక్కడ 10.5కి హైట్ తీసుకున్నానండి. మీకు ఎక్కువ క్లాత్ ఉంటే 12 వరకు తీసుకోవచ్చు. కింద చెయ్యి చివరి కొలత 5, 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చుకి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ తీసుకుని ఒకసారి సంక కొలుచుకోండి. ఖర్చుతో పళంగా 9 వచ్చింది. అదే వెడల్పు మార్కింగ్ చేసుకోండి ఎదర. ఇక్కడ బుట్టకి 4.5 పైకి మార్కింగ్ చేసాను చూసారా, అది బుట్టకి. ఓకేనా. అసలు హ్యాండ్ హైటు ఎదరకు ఒక లైన్ గీసుకోండి. ఇలా ఎదరకు ఒక లైన్ గీసుకుని అక్కడి నుంచి మీరు 3.5కి డౌన్ మార్కింగ్ చేసుకోండి. పెద్ద సైజు 38 కాబట్టి 3.5, చిన్న సైజులకి 3, 2.5. ఓకేనా. ఇవే గుర్తుపెట్టుకోవాలి. ఈ హ్యాండ్కి వచ్చేసి ఈ డౌన్ గుర్తుపెట్టుకుంటే చాలు నన్ను అడిగితే. చూడండి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ సగానికి ఒక మార్కింగ్ చేయండి. ఈ లైన్లో సగం మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇలా డౌన్ క్రాస్ ఇలా కలిపేయండి. ఇది బుట్టకి ఎక్స్ట్రా తీసుకున్న 4.5 అన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఈ ఎదరు చూడండి మనకి ఈ 1.5 నుంచి ఇలా కరువు తిప్పేయాలి. ఓకేనా. ఇదిగోండి నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. బుట్ట చక్కగా వస్తుంది. అలాగే ఎలాస్టిక్ పెట్టుకుంటే మధ్యలో ఈ క్లాత్కి చాలా బాగుంటుందండి ఆ మోడల్, అందుకే ఇస్తున్నాను. ఇది బుట్టకు అన్నట్టు ఈ ఎక్స్ట్రా. అర్థమైందా మీకు. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే. దీని స్టిచ్చింగ్ వీడియో రేపు పొద్దున పెట్టుకుందాము. రేపు వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి. బాయ్.